హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు అయితే మా యానివర్సరీ రోజైతే మేము మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ అలా డ్యూటీకి వెళ్ళేసి వచ్చాడు మా హస్బెండ్. అయితే వచ్చిన తర్వాత చిన్నగా కేక్ కట్ చేసి డిన్నర్కి బయటకు వెళ్దామనేసి అనుకున్నాము. సరే, ఇంట్లో అయితే ఏం వండలేదు, రెస్టారెంట్కి వెళ్దాం కదా అనేసి ఏం వండలేదు. ఈ ప్లాట్ఫామ్ 65 అయితే వచ్చాము. ఇది బాగుంది, లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా కిడ్స్ కూడా చాలా బాగా నచ్చింది అండి, ఎందుకంటే ట్రైన్ లాగా ఉంది కదా, అది చాలా బాగుంది. మా చిన్నవాడైతే లిఫ్ట్ వెళ్దామని ఏడుస్తుండే, ఏం కావాలో ఆర్డర్ ఇస్తున్నాడు మా ఆంటీ అయితే. ఇక్కడ పాప నేను ఈలోపు చిన్నగా ముచ్చట్లు పెట్టుకుని చూస్తున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్కి రావడం కొత్త కదా, అందుకనేసి కొంచెం వెరైటీగా ఉంది ప్లేస్ అయితే, కానీ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ అయితే స్టార్టర్ ఆర్డర్ చేశాము. ఇది క్రిస్పీ కార్న్ అంట. మా పిల్లలకంటే చాలా బాగా నచ్చింది, వాళ్ళు ఇష్టంగా తిన్నారు. రైస్ అంటే ఎక్కువ తినరు కదా, చికెన్ బిర్యానీ అని ఇంకా పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాము. అవైతే ఎక్కువ తినలేరు వాళ్ళు. మాకు ఈరోజు నిన్న మండే కదా, ఆ రోజు మండే కాబట్టి మేము నాన్ వెజ్ తినలేను, అందుకే పన్నీర్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నా. కొంచెం స్వీట్గా బాగుంది. టేస్ట్ మాత్రం బాగుంది. లొకేషన్ కూడా చాలా బాగుందండి. మేమైతే ట్రైన్లో అయితే ఇలా వస్తుంది. ఇది పన్నీర్ బిర్యానీ. ఫస్ట్ అయితే పన్నీర్ బిర్యానీ వచ్చింది. ప్రతి ఆర్డర్కి అయితే 20 minutes అయితే టైం ఇస్తారు. 20 minutes అయితే మనం పన్నీర్ బిర్యానీ పెట్టుకున్న తర్వాత అది తినేసేలోపు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి మళ్ళీ వస్తాను. బయటకు అలా సరౌండ్ తిరుగుతుండో చూద్దామనేసి తనైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. చికెన్ బిర్యానీ ఇంకా మా బాబు ఇంకా అతను తిన్నారు. వాళ్ళు తింటారు, ఆ పిల్లలు అంటే సతాయిస్తారు కదండి, వాళ్ళు తినలేరు ఎక్కువ. కాకపోతే అక్కడ ఉన్న ట్రైన్లో అది చూసి, అక్కడ బిర్యానీ వచ్చే విధానం చూసి వాళ్ళైతే చాలా షాక్ అయ్యారు. బిర్యానీతో పాటు ట్రైన్ కూడా ఇస్తే బాగుండు అని ఏడ్చేది. కాకపోతే ఆ ట్రైన్ ఇవ్వరు కదా మనకి, అలా ఇస్తే బాగుండు. ఎందుకంటే మనకు కొంచెం దప్పుతుంది, పిల్లలతోటి కొంచెం దప్పుతుంది కదా మనకు. చూడండి, మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. అంతే, మేము బయటకు వెళ్ళేసి